తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటు కోల్పోవడానికి బాధ్యులెవరు? ముగ్గురు మంత్రులు, 23 మంది ఎమ్మెల్యేలున్నా సరే గ్రాడ్యుయేట్ సీట్ను ఎందుకు దక్కించుకోలేకపోయారు? కొందరిని బాధ్యుల్ని చేస్తూ చర్యలుండబోతున్నాయా, లేక మందలింపులతో సరిపెట్టబోతున్నారా? ఎమ్మెల్సీ ఓటమిపై కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. సిట్టింగ్ స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయింది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఘన విజయం సాధించారు. దీంతో పాటు టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా గెలుచుకున్న బీజేపీ ఒక రకంగా కాంగ్రెస్ ను గట్టి దెబ్బే కొట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటమికి ప్రధాన కారణాలేంటి? సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారం చేసినా ఓటమి ఎందుకు తప్పించుకోలేకపోయారు? మంత్రులు, పార్టీ నాయకత్వం, ఎమ్మెల్యేల నిర్లక్ష్యమే కారణమా అన్న చర్చ మొదలైంది పొలిటికల్ సర్కిళ్లలో. 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే పట్టభద్రుల నియోజకవర్గంలో మాత్రమే కాంగ్రెస్ తన అభ్యర్థిని బరిలోకి దింపింది. ఆ పార్టీకి మండలిలో సరైన బలం లేదు. అలాంటప్పుడు 3 చోట్ల పోటీ చేయకుండా ఒక్క స్థానానికి పరిమితమై వ్యూహాత్మక తప్పిదం చేసిందన్న చర్చ జరుగుతోంది. టీచర్ ఎమ్మెల్సీకున్న ఓట్లు 25,000, అందులో 12,500 ఓట్లొస్తే ఎమ్మెల్సీ దక్కుతుంది. అధికార పార్టీగా ఉపాధ్యాయుల నుంచి ఆ మాత్రం ఓట్లు తెచ్చుకోవడం పెద్ద విషయమేమీ కాదు. కాంగ్రెస్ నాయకత్వం వ్యూహం లేకుండా వ్యవహరించి ఆ అవకాశాన్ని చేజార్చుకుంది అన్న టాక్ నడుస్తోంది. ఇక సిట్టింగ్ గ్రాడ్యుయేషన్ సీటును కోల్పోవడం వెనక కూడా నిర్లక్ష్యం ఉందా అన్న డౌట్స్ వస్తున్నాయట. మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల మధ్య సమన్వయం లేకపోవడం, అభ్యర్థి ప్రకటన ఆలస్యం చేయడం, పార్టీకి సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి అభ్యర్థిగా పెట్టడం లాంటి అంశాలు ప్రతికూలంగా మారి ఉంటాయని అంచనా వేస్తున్నారు. 4 ఉమ్మడి జిల్లాలకు విస్తరించిన కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో మహామహులైన కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కరీంనగర్లో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మెదక్లో మంత్రి దామోదర రాజనరసింహ, నిజామాబాద్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆదిలాబాద్లో ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఉన్నారు. మొత్తం 42 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం. ఈ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి 3 మంత్రులు, 4 ఇన్ఛార్జి మంత్రులు, 23 మంది ఎమ్మెల్యేలున్నారు. పైగా బీఆర్ఎస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ కి మద్దతిచ్చినట్టు చెప్పుకుంటున్నారు. అయినా సరే సీటు కోల్పోవడాన్ని ఎలా చూడాలో అర్థం కావడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి కాంగ్రెస్ లీడర్స్ నుంచే. అటు బీజేపీకి 4 ఎంపీలుండడం, వారిలో ఒకరు కేంద్ర మంత్రి అయినందున గట్టిగా పోరాడతారని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడికక్కడ పార్టీ స్థానిక శ్రేణులతో కలిసి వ్యూహం రూపొందించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ముందే సూచించారు. అయినా సరే క్షేత్రస్థాయిలో చాలా మంది ఆ మేరకు శ్రద్ధగా పనిచేయలేదన్న అభిప్రాయం పెరుగుతోంది. 6 ఏళ్ల క్రితం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే సీటును నెగ్గిన కాంగ్రెస్ కు ఇప్పుడు అధికారంలో ఉన్న ఎదురుదెబ్బ తగలడం నిజంగా షాకేనంటున్నారు పరిశీలకులు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగాల భర్తీ వంటి అంశాలను పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు ఓటర్లకు చెప్పి ఆకట్టుకోలేకపోయారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటర్లంతా పట్టభద్రులు కావడంతో వారిని ఆకట్టుకోవడానికి ప్రత్యర్థులు సోషల్ మీడియాలో ప్రచారాన్ని ప్రధాన అస్త్రంగా వినియోగించుకుంటే కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో పట్టనట్లు వ్యవహరించారు అనే విమర్శలున్నాయి. అభ్యర్థిగా ముందు నుంచి అనుకున్న వారికి కాకుండా చివరి క్షణంలో మరొకరికి ఇవ్వడం కూడా పార్టీకి నష్టం కలిగించి ఉండొచ్చు అంటున్నారు. పోలింగ్కి కొద్ది రోజుల ముందు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి 3 చోట్ల సభలు పెట్టినా ఫలితం దక్కలేదు. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గట్టి పోటీనివ్వడం కూడా కాంగ్రెస్ ని దెబ్బతీసి ఉండొచ్చు అన్నది మరొక లెక్క. ఉద్యోగులకు, రిటైర్ అయిన వారికి బిల్లుల చెల్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బాగా ఆలస్యం చేస్తూ ఉండడంపై కూడా విద్యావంతుల్లో అసంతృప్తి ఉన్నట్లు చెబుతున్నాయి కాంగ్రెస్ వర్గాలు. అసలు తమ పార్టీ నాయకులకు పదవుల ధ్యాస తప్ప పని చేద్దాము అన్న చిత్తశుద్ధి లేకపోవడమే ప్రధాన కారణమన్నది కాంగ్రెస్ క్యాడర్ వాయిస్. త్వరలో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల్లో నియామకాలు, పీసీసీ కార్యవర్గంలో పదవుల పంపకమున్న క్రమంలో ఆశావాహులు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తారని తొలుత అందరూ భావించారు. అయితే వారెవరూ పెద్దగా క్షేత్రస్థాయిలో తిరగలేదు. మరోవైపు కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలన్న టార్గెట్తో బీఆర్ఎస్ పోటీకి దూరమై పరోక్షంగా బీజేపీకి సహకరించింది అన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి. చివరికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లా నిజామాబాద్లో సైతం నేతలు సరిగ్గా పనిచేయలేదని అంటున్నారు. ఇలా రకరకాల విశ్లేషణలు పెరుగుతున్నా ఇప్పుడు అందరిది మాత్రం ఒకటే ప్రశ్న: ఈ ఓటమికి బాధ్యులు ఎవరు? 4 ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు బాధ్యత తీసుకుంటారా? ఎమ్మెల్యేలు బాధ్యత వహిస్తారా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. ఇదే సమయంలో ఓ పాత ఉదంతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్ హయాంలో ఒక జెడ్పీటీసీ ఓడిపోవడంతో 2 మంత్రులను తక్షణమే తొలగించారు.
ఇప్పుడు అదే పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వస్తే ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. సీఎం ఢిల్లీ వెళ్తున్న క్రమంలో ఈ ఫలితాలపై హైకమాండ్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఓటమికి బాధ్యుల్ని చేస్తూ నేతలపై సీఎం వేటు వేస్తారా లేక మందలించి వదిలేస్తారా అని ఉత్కంఠగా చూస్తున్నారు పొలిటికల్ పండిత్.